వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమానమైనటువంటి మరో క్షేత్రం ఈ బ్రహ్మాండములోనే లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేడు, ఇక మీద కూడా ఉండడు. కలియుగ వైకుంఠంగా భాసిల్లే వెంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ భక్తులందరూ కూడా తరిస్తూ ఉన్నారు. అటువంటి స్వామికి దివ్య మంగళ విగ్రహమూర్తి కూడా స్వామిని దర్శిస్తే చాలు సకలమైనటువంటి పాపాలన్నీ హరించుకుపోతాయి. అటువంటి స్వామివారికి సంవత్సరోత్సవమైనటువంటి ఈ ఉత్సవాల్ని విధిగా సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అధిక మాసం రావటం కారణంగా ఈ భాద్రపద మాసములో స్వామివారికి నవాహ్నికమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి నేత్రపర్వంగా సాగుతూ ఉన్నాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు 7వ రోజు మధ్యాహ్నం ఆలయములో 1 గంట నుండి వేద మంత్రోచ్చారణల మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించబోతూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేతముగా మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను రంగురంగుల పుష్పాలు పద్మములతో సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి వేదికపైకి వేంచేసి ఉన్నటువంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామివారిని ఉభయ దేవేర్లతో కూడినటువంటి ఆ భగవానుడు తొలుత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. అలాగే పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధముతో స్నపనం నిర్వహించబోతూ ఉన్నారు. స్నపనము అంటే అభిషేకము అని చెప్పి అర్థం. వీటినే శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారలతో వైఖానస ఆగముక్తంగా క్రతువు చేపట్టబోతూ ఉన్నారు. అదుగో నీరాజనాన్ని సమర్పించారు స్వామివారికి. ఇదే సందర్భములో ఉపనిషత్తులను దశ శాంతి మంత్రాలు పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలను దివ్య ప్రబంధములోని మంత్రాలతో అనుసంధానం చేస్తూ వేద పారాయణ చేయటం, అభిషేకానంతరం వివిధ పాసురాలను కూడా తిరుమల పెద్ద జియ్యంగార్లు, చిన్న జియ్యంగార్లు పఠించటము అనేటువంటిది కూడా విశేషమన్నమాట. అదుగో తొలుతగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ బ్రహ్మోత్సవాల యొక్క విశేషం మనందరికీ తెలిసినటువంటిదే. నిత్యము కూడా వాహన సేవల్ని మనం పరంపరగా చూస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి స్వామివారి యొక్క శోభ అనేటువంటిది లోకమంతా కూడా వ్యాపించింది. ఈ అధిక మాసములో కన్యామాసములో శ్రవణ నక్షత్రము అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అవతార నక్షత్రం అన్నమాట. ఆనాడు అవభృదాన్ని నిర్ణయించి ముందు 9 రోజుల పాటు కూడా ఉత్సవం జరపడము అనేటువంటిది సాంప్రదాయం. కన్యామాసం సౌరమాన్య రీత్యా వస్తుంది. చాంద్రమాన రీత్యా కన్యామాస శ్రవణం సాధారణంగా ఆశ్వీజ మాసంలో రాబోతూ ఉంది. అంటే సౌరమానం ప్రకారం సంవత్సరానికి 365 రోజులు కాబట్టి ఇందులో అధిక మాసాలు ఉండవు. కానీ అదిగో చూడండి, రంగురంగుల విశేషాలతో స్వామిని అలంకరించి ఆ మంటపాన్ని వెలుగు గొల్చేటటువంటి రంగురంగుల యొక్క శోభాయమానమైనటువంటి స్వామివారి యొక్క శోభ చూడండి, ఎంత సుందరంగా ఆ మంటపం అలంకరించబడిందో. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 దినాలన్నమాట. కనుక అధిక మాసాలు వస్తూ ఉంటాయి. చాంద్రమాన సంవత్సరం 11 దినాలు తక్కువ గలది అవ్వడం చేత ఈ చాంద్రమాసములో సూర్య సంక్రాంతి లేని మాసం వస్తుంది. అది అధిక మాసం అన్నమాట. అంటే ఈ సామాన్యంగా 3 సంవత్సరాలకు ఒక పర్యాయం అధిక మాసం వస్తూ ఉంటుంది. అటువంటి అధిక మాస సమయంలో స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవాలు జరపటము అనేటువంటిది సాంప్రదాయాన్ని పురస్కరించుకొని ధ్వజారోహణం మొదలు ధ్వజ అవరోహణం వరకు కూడా ఈ ఉత్సవాన్ని వేడుకగా జరుపుతూ ఉంటారు. అదిగో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని
ఓం నమో వెంకటేశాయ. నారాయణ పితా యస్య యస్య మాతా హరిప్రియా భృగ్వాదిమునయ శిష్య తస్మై శ్రీ విఖనసే నమః. వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా తిరుమలలో అన్ని కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అదుగో శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని విధిగా వీక్షిస్తూ ఉన్నాం. ఉత్సవ మధ్య స్నపనం అంటారు. ఈ స్నపనము అనేటువంటిది ఈ అభిషేకం స్వామివారికి ప్రతి ఉత్సవ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఈ వేడుకల్లో యాలుకలు, వట్టివేరు, పిస్తా, చందనము, నల్లద్రాక్ష, పసుపు కొమ్మలు, తులసిమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరిస్తూ, అలాగే ప్రత్యేకమైనటువంటి అలంకరణలు కూడా చూడండి ఎంత శోభాయమానంగా పుష్పాలు, ఆ పండ్లు, లతలతో ఆ వేదికనంతా కూడా శోభాయమానంగా అలంకరించారు. చూడండి మలయప్ప స్వామి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఆ పూలమాలలు కానీ ప్రత్యేక ఆకర్షణ అనేటువంటిది అక్కడ మనకు కనపడుతూ ఉన్నది. వేదములే శిలలైనటువంటి కొండపై శ్రీ వెంకటేనాథునికి అనేక ఉత్సవాలన్నీ కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుపుతూ కలియుగ వైకుంఠములో భక్తజన హృదయ కుసుమాలలో స్వామి అహర్నిశలు కూడా పూజలందుకుంటూ ఉంటాడు. ఇది ఒక మహాపర్వం అన్నమాట. మిరుముట్లు గలిపేటటువంటి దీపతోరణాలతో, అఖండ జ్యోతులతో, ధగద్ధగాయమానమైనటువంటి ప్రకాశించేటటువంటి నవరత్న హార సంచయములో, వేదమంత్రాలతో, పాటలతో, గోవిందనామాలతో సప్తగిరులు అన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. అదుగో దివ్యమంగళ విగ్రహ రూపుడైనటువంటి ఆ స్వామివారిని మనం చూస్తే చాలు సకల శుభాలన్నీ కూడా కలుగుతాయి. స్వామి బ్రహ్మోత్సవ వేళ ఆ ఉభయ దేవేరులతో కూడి ఉన్నటువంటి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటిని తరింపజేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు స్వామిని తనివితీరా దర్శించుకొని కోరికలను నివేదించడానికే తిరుమలకు వేంచేసి ఉన్నారన్నమాట. మన వెంకటేశ్వర స్వామికి సంవత్సరానికి 450 పైగా ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తారు. అదిగో ఆనంద నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి. ఉత్సవం అంటే గొప్ప యజ్ఞము అని చెప్పి అర్థం. అన్ని ఉత్సవాలలో అత్యంత విశిష్టమైనటువంటిదే ఈ బ్రహ్మోత్సవాలన్నమాట. శ్రీనివాస పరబ్రహ్మ కోరిక మేరకు ఈ బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. సాక్షాత్తు స్వామివారే చతుర్ముఖ బ్రహ్మను పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఆజ్ఞాపించారట. ఉత్సవం కురుమే పుణ్యం బ్రహ్మన్ లోక పితామహ అంటే, ఓ బ్రహ్మదేవుడా, లోకానికి పితామహుడా అని చెప్పి ఆ బ్రహ్మదేవుడికి పేర్లు. బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠో పరమేష్ఠీ పితామహ హిరణ్యగర్భో లోకేశో స్వయంభూశ్చతురానన ధాతా విధాత అబ్జయోని అని చెప్పి ఆ బ్రహ్మదేవుడికి పేర్లు. అలా స్వామి బ్రహ్మన్ అన్నాడు, లోక పితామహ అన్నాడు. స్వామివారే అడిగి చేయించుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మ ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా నేటికి సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మపదానికి గొప్ప అనేటువంటి అర్థం కూడా ఉన్నదన్నమాట. బృహి వృద్ధం అనేటువంటి ప్రయోగాన్ని అనుసరించి 9 రోజుల పాటు నిర్విరామంగా స్వామి ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా వాహన సేవలు అందుకుంటూ ఉంటాడు. అందులో మధ్యలో మరి ఏదైతే ఇప్పుడు మనం ఉత్సవ మధ్య స్నపనం అన్నట్లుగా ఆ స్నపన తిరుమంజనాన్ని కూడా స్వామివారికి సమర్పణగా ఇస్తూ బ్రహ్మోత్సవం సేవించినటువంటి వారందరికీ కూడా సమస్త పాప విముక్తి అనేటువంటిది లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అపమృత్యువు నివారణమవుతుంది. సకల లౌకిక శ్రేయస్సులు కలిగి తదనంతరం శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారమే ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించినటువంటి శ్రీవారికి బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు అని చెప్తున్నారన్నమాట. వైదిక వాంగ్మయములో అర్చా విధానానికి ఆగమాలు మూలస్తంభాలని చెప్తారు. మానవుని ప్రాపంచిక జీవనాన్ని క్రమబద్ధం చేసి మనస్సుని భగవంతునిపై లగ్నం చేసి తద్వారా మోక్ష సాధనకు ప్రతీక ప్రధానంగా రూపొందించినటువంటి అర్చా విధానానికి మూల సూత్రాలు. ప్రధానంగా ఆగమంలో చెప్పబడినటువంటి క్రియలన్నీ కూడా యజ్ఞఫలాన్నే ప్రసాదిస్తాయి. అదిగో దివ్యమంగళ స్వరూపుడు ఆనంద నిలయవాసి అయినటువంటి ఆ భగవంతుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆగమాలు ఏమని చెప్తారు అంటే ప్రధానంగా వైఖానస, పాంచరాత్ర, శైవములు అని చెప్పి 3 విధాలుగా చెప్పి వైదిక మార్గంగా హోమాదులతో కూడినది శ్రీ వైఖానస ఆగమం అన్నమాట. మంత్ర విధానంతో ఉండేది పాంచరాత్రాగమం.
అంటే ఈ రెండు ఆగమాలు కూడా వైష్ణవ సిద్ధాంతాలకు అనుగుణంగానే రూపొందించబడ్డాయి. మూడవది శైవాగమం. ఈ మూడు ఆగమాలలో వైఖానసాగమమే మన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్ని పూజల్లో కూడా ఆచరింపబడుతూ ఉంటుంది. అందుకే ఈ స్నపన తిరుమంజనం కూడా ఆగమోక్తంగానే నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, ధగధగాయమానమైనటువంటి శోభాయమానమైనటువంటి వెలుగులతో స్వామివారి యొక్క ఆ మంటపం ఎంతగా అలంకరించబడిందో. ఆసనం పాద్యమాచమనం అర్ఘ్యంచ ముఖవాసనం పంచోపచారాదేవస్య మంత్రాసన పరిగ్రహే. మూల విరాట్టుకు ప్రతిరూపమైనటువంటి కౌతుకబేరం భోగ శ్రీనివాసమూర్తి వారికి మొదటగా ఆసనాన్ని తులసీ దళాలతో సమర్పిస్తారు. అనంతరం వరుసగా పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, ముఖవాసనము అనేటువంటి ఉపచారాలు సమర్పించి ఆరాధనాక్రమంలో రెండవదైనటువంటి స్నానాసనానికి కూడా ఉపక్రమిస్తారన్నమాట. అంటే శ్రీ వైఖానస భగవద్ అర్చాప్రకటనం ఏమని చెప్తుంది అనంటే, పాదుకం దంతకాష్టంచ తైలముద్వర్తనం తథా శిరస్యామలకం తోయం కంకతం ప్లోతమేవచ అష్టోపచారా దేవస్య స్నానాసన పరిగ్రహే. ఉభయ దేవేరులతో వేంచేసి ఉన్నటువంటి మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఘట్టాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అంటే శ్రీవారి ఆలయములో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం మేరకే ఉపచారాలన్నీ కూడా సమర్పించబడుతూ ఉన్నాయి. అందులో భాగంగా స్నపన తిరుమంజనం కూడా స్వామివారికి విశేషంగా నిర్వహింపబడుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తులు విచ్చేసేటువంటి శ్రీవారి ఆలయములో మూల విరాట్కి నిత్యం అభిషేకం నిర్వహించటము అనేటువంటిది కుదరదు. అందుకని మహర్షులు శ్రీ వైఖానస సంహితల్లో చెప్పబడినటువంటి విధానం మేరకు నిత్య స్నపనము అంటే అభిషేకము అనే అర్థం కౌతుకబేరమైనటువంటి శ్రీ భోగ శ్రీనివాసునికే సమర్పిస్తారు ప్రతిరోజు కూడా. నిత్య స్నపనము, విగ్రహశుద్ధి దీని కొరకే నిర్దేశింపబడ్డాయి. అంటే ఇది రెండు విధాలుగా చెప్పబడింది వైఖానస భగవత్ శాస్త్రములో. అభిషేకము అంటే దాన్ని శంఖముతో కానీ గిన్నెతో కానీ విగ్రహము యొక్క శిరస్సుపై నీటితో అభిషేకించటం అన్నమాట. అభ్యుక్షణం అంటారు దాన్నే ప్రోక్షణం. వేదమంత్ర పురస్సరముగా విగ్రహం మీద నీటిని సంప్రోక్షణ చేయటము అనేటువంటిది. అదిగో ఓం నమో వెంకటేశాయ. ఆభిరుప్యాచ బింబస్య పూజాయాశ్చ విశేషతః సాధకస్య విశ్వాసా సన్నిధౌ దేవతా భవేత్. కులార్ణవతంత్రము అనేటువంటిది నిర్దేశిస్తూ ఉన్నది. భగవత్శాస్త్ర విహిత లక్షితమైనటువంటి రామణీయకత బింబాభిరూప్యం అన్నమాట. శ్రౌత సదృశ ప్రవర్తన ప్రతిష్టాపకుడు అర్చకుడు. వర్ణాశ్రమ ధర్మ వివేక ఆచరణము అతని తపోయోగము. వీటి సమ్మేళనమే అర్చాస్వరూప ఆవాసము. అందలి అర్చన అనేటువంటిది ఏం చేస్తుంది అని చెప్పి అంటే, అభీష్ట ఫలదానాచ్చ చతుర్వర్గ ఫలాశ్రయాత్ వందనా సర్వదేవానాం అర్చనం సముదాహృతం. కులార్ణవతంత్రం విశదీకరించిందన్నమాట. ఏదైతే మన ఆగమాలన్నీ కూడా ప్రధానంగా నిర్దేశించాయో, వైఖానస ఆగమం ప్రకారంగా మన స్వామివారికి ఆలయంలో అర్చనలు జరుగుతూ ఉంటాయో,
బ్రహ్మోత్సవ సమయంలో కూడా ఈ స్నపన తిరుమంజనము అనేటువంటిది వేడుకగా ఎలాగైతే జరపబడుతూ ఉంటుందో, బింబ ప్రతిష్ట, అర్చన, ప్రాయశ్చిత్తాదుల వివరణములచే కాకుండా జ్ఞాన యోగ భాగాలు కూడా సువిదిశంగా నిర్దేశింపబడ్డాయన్నమాట. అందుకే ఆగమ గ్రంథాల్ని తెరిచి చూస్తే వాటి ధ్యేయం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది అని చెప్తారు. ఇవాళ ఉదయమే మనం చూసాం ప్రాతకాలంలో, భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. సూర్యగాయత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు ప్రాతకాలానే సప్తాశ్వరధారూఢుడైనటువంటి సూర్యప్రభవాహనంపై సప్తగిరీశ్వరుడు వెంకటేశ్వరుడు వజ్రకవచం ధరించి ఉదయ సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటే తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ సూర్యమండలం మధ్యనున్నటువంటి నారాయణమూర్తిని నేనే అని బోధిస్తున్నాడన్నమాట. అదిగో స్వామివారికి అగరు, చందనము, పరిమళాలతో కూడినటువంటి పచ్చకర్పూరము, మరి కుంకుమ పువ్వు కలిసినటువంటి పరిమళం అనేటువంటి మిశ్రాలను సన్నిధి శ్రీ వైష్ణవ పరిచారకులంతా కూడా సిద్ధం చేసి ఉపచార విధిగా కూడా భగవత్ శాస్త్ర విధిగా నిర్దేశించినటువంటి ప్రకారముగా ఆ అద్దములో కూడా ప్రతిబింబించేటటువంటి విధముగా ఛత్ర చామరాదులతో కూడా స్వామికి ఉపచార విధిని సమర్పణ గావిస్తూ ఉన్నారు. స్వామివారికి విధిగా నిర్వర్తిస్తూ కూడా ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ. ఛత్ర చామరం అన్నాం కాబట్టి స్వామికి ఆ ఉపచార విధిని కూడా సమర్పణ గావిస్తూ స్నపన తిరుమంజనములో సకల ఉపచారాలన్నీ కూడా భగవదర్పితం చేస్తూ ఉన్నారు కైంకర్యపరులు. దీని ద్వారా భగవంతుడు అనుగ్రహించి మనందరికీ కూడా కోరినటువంటి వరాలన్నింటినీ కూడా ప్రసాదించేటటువంటి భగవతత్వము అనేటువంటిది విశదీకృతమవుతూ ఉంది. సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ కూడా ధ్యానింపదగిని ఉన్నాడు అని చెప్పి వేదవచనం. అందుకే ప్రతినిత్యము కూడా మనం సూర్యోపాసన, సూర్య నమస్కారాలు కూడా చేసి గాయత్రీ మంత్రముతో సూర్యనారాయణను కూడా ఆరాధిస్తూ ఉన్నాం. అదిగో చామరాదులతో కూడా స్వామివారికి ఉపచార విధిని కొనసాగిస్తూ ఉన్నారు. సూర్యుడు తేజోనిధి కాబట్టి ప్రకృతికి చైతన్య ప్రదాత, వర్షాలు వాటి వలన పెరిగేటటువంటి పైరు పంటలు అన్నీ కూడా, చంద్రుడు అతని వలన వృద్ధి చెందేటటువంటి ఓషధులు అన్నీ కూడా సూర్యప్రభం వాహనం వల్లే వృద్ధి చెందుతాయి అని చెప్పి ఉదయమునే మనం ఆ భాగాన్ని కూడా సందర్శించాం. అంతటి గొప్పదైనటువంటి ఆగమశాస్త్ర విధిగా నిర్వర్తించేటటువంటి కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి ఈ వెంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి స్వామికి పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం, కోరిన వరాలరాయుడు అనేటువంటి ఈ క్షేత్రములో స్వామి దివ్యమంగళ విగ్రహం చూడండి. స్వామి పుష్కరిణి, పవిత్ర తీర్థాలు, స్వామికి అతివైభవంగా జరిగేటటువంటి కైంకర్యాలు, స్వామి బ్రహ్మోత్సవాలలో ఈ విశేషమైనటువంటి ఘట్టాన్ని కూడా తిలకిస్తూ తిరుమలలో ఎంత గొప్పగా పవిత్ర పుణ్యక్షేత్రంగా కలవు వెంకటనాయక సమస్త మానవాళికి కూడా ప్రదాతగా ఆర్తితో ప్రార్థించేటటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ వెంకటాద్రి శిఖరం మీద కొలువై ఉన్నారన్నమాట. ఇది దివ్యమైనటువంటి సన్నిధి సమస్త పుణ్యక్షేత్రాలకు కూడా తలమాలికంగా నిలిచి ఉన్నది. సంవత్సరం పొడవునా జరిగేటటువంటి అనేక విశేషమైనటువంటి ఉత్సవాలకు కూడా ప్రసిద్ధిగాంచిందన్నమాట. అనాది కాలము నుండి మహావిష్ణువు యొక్క అంశతో అవతరించిన భగవాన్ విఖనవర్ష మహర్షి ప్రవచించినటువంటి శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే అసలు శ్రీనివాసస్వామి వారికి మొదటిసారిగా కైంకర్యాలను నిర్వహించినటువంటి మహనీయుడు ఎవరు అనంటే యోగి పొంగోడు అయినటువంటి శ్రీ వైఖానస అర్చకుల స్వామివారు. గొప్పదైనటువంటి 4 వేదాల్లో కూడా మొదటైనటువంటి ఋగ్వేదములో ఒక మంత్రములో వెంకటాచలము యొక్క ప్రస్తావన చేయబడింది. అరాయికానే వికటే గిరిం గచ్చ సదాన్వే సిరింభిటస్య సత్వభిష్టేభిష్టు చాతయామసి. అదిగో ఉపచార విధిని స్నపన తిరుమంజన కార్యక్రమంలో స్వామివారికి భగవదర్పణం చేస్తూ ఉన్నారు. సిరింభిటుడు అనేటువంటి ఋషి, ఓ పురుషార్థకాముకుడా, ఐశ్వర్యహీనుడవైన బాహ్యాంతర దృష్టిహీనుడవైన లక్ష్మీ సంపత్కరమైనటువంటి వెంకటాచలము అనేటువంటి పేరు కలిగినటువంటి పర్వతానికి వెళ్ళు అని చెప్పాడట. అక్కడ పరమనిష్టాగరిష్ఠులు
వేదమార్గ అనుయాయులైనటువంటి శ్రీ వైఖానస అర్చకుల చేత ఆరాధింపబడినటువంటి శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ప్రభు అయినటువంటి శ్రీనివాసస్వామి యొక్క సన్నిధి ఉన్నది. శ్రీవారి అనుగ్రహం వలన ఆ కొండపై అడుగు మోపిన తక్షణమే సమస్త పాపాలు దహించుకొని పోయి శ్రీవారి దర్శన భాగ్యం వలన సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఆ మంత్రానికి అర్థంగా కూడా చెప్పారు. అందుకే సర్వపాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే.
ब्राह्मणं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे प्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनीषाणा अहं मनीषाणा सर्वं मनीषाणा
स्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोष्ण्यप्त्रे स्थो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वारस्य प्रियमभिपातो अस्य नरो यत्र देवयवो मदन्ति पुरक्रमस्य सहि बन्धुरित्था विष्णो पदे परमे मध्व उत्सः विष्णस्तव ते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठः यस्य रशत्रिष विक्रमणेश अधिक्षियन्ति भुवनानि विश्वा परमात्रया तनुवावृधाना ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्वरजसि पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से विचक्रमे पृथिवी मेष एतां क्षेत्राय विष्णुर्मनुषेदशस्यन् ध्रुवासो अस्य कीरयो जनासः क्षितिगो सुजनिमा जकार निर्देवः पृथिवी मेष एता विचक्रमे शतर्च सम्महित्वा प्रविष्णुरस्तु तपसस्त्ववीयान् वेषज्ञः यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समोढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागोसः समिन्धते विष्णोर्यः परमं पदम्
पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातश्रियानिरीयाय श्रियं वयो जरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या सामिथा मितद्रौ श्रिय एवैनन्दश्रियामादधाति सन्ततमृचावढकृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्ना ध्यायादधे आजङ्गौ पृश्निरक्रमीदसनन् मातरं पुनः वितरं च प्रयन् सुवः गोषत्थाम विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्दश्चरति रोचना यख्यन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसि आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्ययी महोधरणे महोध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरसरिरिहा वायुमती जलशयनी श्रियन्धाराय सख्यं वो परिमेदिनी वो परिधत्तङ्गाय विष्णुपत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्
पुण्यामस्या उपशृणोमि वाचम् महीम् देवीम् विष्णुपत्नीमजोर्या प्रतीची मे नागो हविषा यजामः रेधा विष्णुर्गाय विचक्रमे महीम् दिवम् पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणैते श्रव इच्छमाना पुण्यगुश्लोकै यजमानाय कृण्वती गृणाहि कृतवती समितराधिपत्यै पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषा न सहसोऽयमनोता बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवानात अभिनो गृणन्तु विष्टम्भो दिव धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यम्
मह्यवास्तस्य भूयाद्योऽस्मान् वेष्टियम् च वयम् विश्वः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्मम प्रतिष्ठायाश्चित्स्मह्यप्रतिष्ठस्य भूयाद्योऽस्मान् वेष्टियम् च वयम् विश्वः आवातवाहि भेषजम् विवातवाहि यद्रपः ततो हि विश्वभेषजो देवानां दूत ईयसे विमौ वातौ वात आसिन्धोरापरावतः रक्षम् मे अन्य आवतु परा यो वातु यद्रपः यदवो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो महावहवत आवातु भेषजम् शम्भोर्मयो भूर्नो हृदि प्रणआयुगोषितारिषत् इन्द्रस्य गृहोषितम् वा प्रपद्ये सगुस्ताश्वः सहयन्मे अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्तान् देवतां प्रपद्येष्पनवगणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरं बृहदग्नयः पर्वताश्च ययावातस्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मापतं प्राणापानो मामाहासिष्टं मयि मे इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्रायो दधातु युभिरक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहन्तामदितिस्सिन्धुः पृथिवी उदद्योः अजानश्चित्र आभुवधूति सदा वृधः सखा कयाशजिष्ठया वृता अस्त्वा सत्यो मदाना मनोहिष्ठो मत्सदन्भदः कृणाजिदारुदेवसु अभीषुणः सखीनाममिता चरितॄणां शतं भवास्योतिभिः वयस्सु पर्णा उपसेदुरिन्द्रं प्रियमेधा अर्षयो नाथमानाः अपद्भान्तमो हि बुद्धिरक्षुर्मुमुध्यस्मान् निहयेव बद्धान् शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोर
सन्तु दुर्मित्रा तस्मै भूयासुर्योऽस्मात् द्वेष्टियम् च वयम् विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमो रथस्तस्य भाजयते हनः उशतीरिव मातरः अस्मानङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः पृथिवीशान्तभक्तिना शान्तसमेशान्तशुभगोषमयतु अन्तरिक्षगो शान्तम् वायुना शान्तम् तन्मे शान्तगोषुजगोषमयतु शान्तसदित्येन शान्तमे शान्तशुजगोषमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्योश्शान्तिर्दिशः शान्तिरवान्तरदिशा शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिरश्वः शान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिश्शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः शान्त्या सर्वशान्त्या मह्यम् विमले चतुष्पदे च शान्तिम् करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा दत्यम् धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनुत्तिष्ठन्तु मामागुश्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा दत्यम् धर्मश्चैतानि मामाहादिषुः उदायुषा स्वायुषो दोषधीना गोरसेनो पर्जन्यस्य दुष्मेणोदस्थाममृतागो अनो चक्षुर्देवहितम् पुरस्ताच्छुक्रमुच्चरत् अस्येम शरदः शतम् जीवेम शरदः शतम् नन्दाम शरदः शतम् मोदाम शरदः शतम् भवाम शरदः शतको शृणवाम शरदः शतम् प्रप्रवाम शरदः शतमतीतास्याम शरदः शतम् योच्चधूर्यम् दृशे उदगान् महतोर्णवा विभ्राजमानः शरीरस्य मध्या समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आणीस्थो ब्रह्मण आवपनमसि धारितेयम् पृथिवी ब्रह्मणा मही धारितमेनेन महदन्तरिक्षम् दिवन्दाधार पृथिवी गोसले वा यदहम् वेद तदहम् धारयामि मामद्वेदोऽधिविस्रसत् मनीषे माविशता गो समीति भूतस्य भव्य
तस्यावरुध्ये सर्वमायुरयाणि सर्वमायुरयाणि आदिर्गीर्भिर्यदतो न ओ नमत्याय हरिभो वर्धमानः यदा स्तोतृभ्यो महितोऽत्रारुजाति भोजिष्ठभाजो अथ ते स्यामा ब्रह्म प्रवरिष्मदन्नो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः शिक्षाम्याख्यास्यामः वर्णस्वरः मात्रावरं सामसन्तानः इत्युक्तशिक्षाध्यायः सहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथा तत्सगोहिताय उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मा महासगोहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशसन्धिः वायुस्सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतसन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्याम् आचार्यः पूर्वरूपम् अन्ते वास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनकोसन्धानम् इत्यधिविद्याम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः जननकोसन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मा अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः वासन्धानम् इत्यध्यात्मम् इति मामः सगंहिताः य एवमेतामः सगोहिता व्याख्याता वेदान्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्ग्येण लोकेन यच्छन्दसामृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमाभ्याम् भूरिविश्रुवा ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना वाणाचीरमात्मनः आसागोऽसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह ओमशा पशुभिः सह स्वाहा आमायन्तु ब्रह्मचारिणः स्वाहा यशो जने सानि स्वाहा श्रेयानुपस्य सोऽसानि स्वाहा
यथावास अहच्चरन् एवं मां ब्रह्मचारिणः सतरायन्तु सर्वदस्ताः प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापत्यस्व भूर्भुवस्सु परिधिवा एतास्तिस्रो या हृदयः चतुर्थी प्रवेदयते मह इति ब्रह्म आत्मा अन्या देवता भूरिति वा अयल्लोकः सुभरित्यन्तरिक्ष सुभरित्यसौ लोकः इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः शुभ इति वायुः शुभरित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिगोषि महीयन्ते भूरिति वारिचः शुभ इति सावानि शुभरिति यजोगोषि हरिति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः शुभ इत्यपानः शुभरिति व्यानः इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणमहीयन्ते वा एताश्चतस्रश्चतुर्था सहस्रश्चतस्रो व्याहृदयः यो वेद वेद ब्रह्म सर्वेऽस्मै देवा बलिमावहन्ति य एषोऽन्तर्हृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तारुके एषस्तन इव बलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते यपोह्यतीरुषकपाले भूरित्यग्नौ प्रतिष्ठति शुभ इति वायौ शुभरित्यादित्ये मह इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मप्राणारामं मनानन्दं शान्तिसमृद्धममृतम् इति प्राचीनयोग्योपास्व पृथिव्यन्तरिक्षं द्योर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मा प्राणो व्यानोपान उदानः समानः चक्षुश्रोत्रं मनोवाक्पत् चर्ममागोसकृस्नाभास्थिमज्जा एतदधिविधाय अर्षिरवोचत् तं वा इरगो सर्वम् पान्पेनैव पान्तग्नुस्पृणोतीति ओमिति ब्रह्म ओमिति दगो सर्वम्
श्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओमोषोमिति शस्त्राणि शगुंसन्ति ओमित्यद्भर्युः प्रतिकरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मवाप्नवानीति ब्रह्मैवोपाप्नोति स्वाध्याय प्रवचने स्वाध्याय प्रवचने स्वाध्याय प्रवचने नमश्च स्वाध्याय प्रवचने नमश्च स्वाध्याय प्रवचने अग्नयश्च स्वाध्याय प्रवचने अग्निहोत्रञ्च स्वाध्याय प्रवचने विधयश्च स्वाध्याय प्रवचने मानुषञ्च स्वाध्याय प्रवचने स्वाध्याय प्रवचने प्रजनश्च स्वाध्याय प्रवचने जातिश्च स्वाध्याय प्रवचने सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तद्धितपस्तद्धितपः अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्मृतमस्मि द्रविणगोदवर्चसा मेधामृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् वेदमनोच्याचार्योन् देवासिनमनुषास्ति सत्यं वद धर्मं चरा स्वाध्यायान् मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्त्रं मां व्यवच्छेत्सि सत्यान्न प्रमदितव्यं धर्मान्न प्रमदितव्यं कुशलान्न प्रमदितव्यं भूतेन प्रमदितव्यं स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यं देवपितृकार्याभ्यान्न प्रमदितव्यं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यनवद्यानि कर्माणि यानि सेवितव्यानि नो इतराणि यान्यस्माकं सुचरितानि यानि त्वयोपास्यानि नो इतराणि एके चास्मच्छ्रेयागुंसो ब्राह्मणाः तेषान्वयासनेन प्रश्वसितव्यं श्रद्धया देयम् अश्रद्धया देयं श्रिया देयं ह्रिया देयं धिया देयं संविदा देयम् अथ यदि ते कर्म विजिगित्सा वा वृत्तविजिगित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः अलोक्षा धर्मकामाः
तेषु एतत्र ब्राह्मणाः सम्मर्षिणः युक्ता आयुक्ताः मोक्षधर्मकामास्युः यथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एषा वेदोपनिषत् एतदनुशासनम् एवमुपासितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत् तद्वक्तारमावीत् आवीत्मा आवीद्वक्तारम् ॐ शान्तिः 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 ब्रह्मविदाप्नोति परम् न देशाभ्युक्ता सत्यं ज्ञानमनन्तं ब्रह्म यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणामि पश्चितेति तस्माद्वा एतस्मादात्मनाकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः अग्निरापः अद्भ्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः एष पुरुषोन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं बुद्धं प्रतिष्ठा अरप्येष श्लोको भवति नात्मै प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीरुश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि यञ्जन्त ततः अन्नको हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेऽन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नको हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते अद्यतेऽस्ति च भूतानि तस्मादन्नन्ददुच्यत इति तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः तेनैष पूर्णः एष पुरुषविध एव अस्य पुरुषविधता अन्वयं पुरुषविदः तस्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवा
जये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति यस्यैष एव शारीर आत्मा यः पूर्वस्यास्मात् वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः तेनैष पूर्णः एष पुरुषविद एव अस्य पुरुषविधता अन्वयम् पुरुषविदः अस्य यजुरेव शिरः दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति यस्यैष एव शारीर आत्मा यः पूर्वस्यास्मात् वा एतस्मात् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः एष पुरुषविद एव अस्य पुरुषविधता अन्वयम् पुरुषविदः अस्य श्रद्धैव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति विज्ञानै यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च विज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते विज्ञानं ब्रह्म चेत् वेदास्माच्चेन्न प्रमाद्यति शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति यस्यैष एव शारीर आत्मा यः पूर्वस्यास्मात् वा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः तेनैष पूर्णः एष पुरुषविद एव अस्य पुरुषविधता अन्वयम् पुरुषविदः अस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनन्द आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद सन्तमेनन्द
श्लोको भवति सत्त्वा इदमग्र आसीत् ततो वै सदजायत आत्मानग्नुस्मयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः नग्नुह्येवायल्लब्ध्वानन्दी भवति कोह्येवान्यात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् एषश्चेवानन्दयाति यदा एवैष एतस्मिन्न दृश्येन मे निरुक्ते निलयने भयं प्रतिष्ठा विन्दते अधसो भयं गतो भवति यदा एवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अधरस्य भयं भवति तत्रैव भयं विदुषो मन्वारस्य तदप्येष श्लोको भवति ईशास्मात् पादः पवते ईशो नेति सूर्यः ईशास्मादग्निष्टेन्द्रश्च प्रत्युर्धावति पञ्चम इति ईशानन्दस्य मीमांसा भवति युवास्यात् साधुयुवाध्यायकः आदिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् ఓం నమో వెంకటేశాయ. స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వేడుకను ఎంత వైభవంగా నిర్వర్తించారో ఇప్పుడే మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామికి ఉపచార విధులతో కూడా సభక్తికంగా సమర్పిస్తూ ఆగమోక్తవ క్రతువు ఏదైతే ఉన్నదో ఉపనిషత్తులను దశ శాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణు సూక్తం మొదలైనటువంటి పంచ సూక్తాల పఠనంతో కూడా ఎంత వైభవంగా నిర్వర్తించి పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించినటువంటి విధానాన్ని చూస్తే స్వామివారికి ఆ దివ్యమంగళమైనటువంటి నీరాజనాన్ని కూడా సమర్పణ గావించినటువంటి విధానం కానీ,
నైవేద్య సమర్పణం కానీ రాజోపచార కార్యక్రమాలు ఇవన్నీ కూడా సభక్తికంగా నిర్వర్తించేటటువంటి విధానాన్ని ఇప్పుడే మనం చూశాం. పురుష సూక్తం ఆది పురుషుడు ఎవరు అని చెప్పి అంటే శ్రీమన్నారాయణుడే. పురుష సూక్తం అనేటువంటిది సంస్కృతంలో స్వరపరచబడినటువంటి పవిత్రమైనటువంటి వేద శ్లోకాలు. పురాతనమైనటువంటి ఋగ్వేదములోని 10వ మండలంలో కనుగొనబడి పురుషుడు పరమాత్మ యొక్క విశ్వ స్వభావాన్ని కూడా అందంగా వ్యక్తీకరించింది. అదుగో నీరాజన కార్యక్రమాన్ని కూడా సమర్పణ గావిస్తూ ఆ హారతిని కూడా అందరూ కూడా గైకొనే విధంగా స్వామివారికి సమర్పణ గావించారు. విశ్వము యొక్క మూలం పురుష అనేటువంటి పిలువబడేటటువంటి విశ్వంలో ఉన్నదన్నమాట. పురుషుడు అనంతము, సర్వవ్యాపి, సర్వతో కూడినది అని చెప్పి వర్ణించబడింది. అందుకే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆ పురుషుడికి 1000 తలలు, కళ్ళు మరియు పాదాలు కలిగి ఉన్నట్లు కూడా చెప్పబడింది. అదిగో నక్షత్రహారతి, కుంభహారతి స్వామివారికి సమర్పణ గావిస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి మాయావీ పరమానంద త్యక్త్వా వైకుంఠముత్తమం. స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. అదిగో ఆ ఆనంద నీరాజనాన్ని కూడా మన కార్యనిర్వహణాధికారి దంపతులు కూడా స్వీకరిస్తూ ఉన్నారు. స్వామికి నీరాజన కార్యక్రమాన్ని కూడా సమర్పణ గావిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవం